24వ సంవత్సరంలో మీ జీవితంలో ఆశీర్వాదాల వెంపటి పడి పరిగెత్తి ఇంకా ఏదో మిగిలిపోయి నా జీవితంలో కొరత ఉంది, నా జీవితంలో ఇంకా లోటుంది, నేను ఇంకా పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని నేను అందుకోలేకపోయాను, అందుకునే లోపే నా జీవితంలో 2025 వచ్చేసింది అని చింతిస్తున్నావా? నీ జీవితంలో మనం ఎప్పుడు అనుకుంటాం ఆశీర్వాదం పొందుకోవాలంటే మనమేదో ప్రయాసపడాలి, మనమేదో పోరాటం చేయాలి, మనమేదో పరుగులెత్తాలి. సహజంగా ఈ లోకంలో మనం దీవెన పొందుకోవాలన్నా ఏదైనా సంపాదించుకోవాలన్నా మనము కష్టపడటానికి ప్రయాసపడటానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఒక రాజుగారి జీవితంలో దేవుడే ఆయనకి ఎదురు వెళ్తున్నాడంట. ఏం తీసుకుని? శ్రేష్టమైన ఆశీర్వాదాలు, ఒక మంచి ఆశీర్వాదాలు తీసుకుని రాజుగారి దగ్గరకు ఎదురుగా వెళ్తున్నాడంట. దావీదు జీవితంలో మనం చూసినట్లయితే ఆయన జీవితం అంతా మనం పరిశీలించినా ఏ రోజు కూడా ఆయన ఆశీర్వాదం కోసం ప్రయాసపడినట్లు కానీ పరిగెత్తినట్టు కానీ మనం ఎక్కడ చూడలేం. ఆయన జీవిత విధానం చాలా సింపుల్. ఆయన గొర్రెలను కాసుకుంటూ ఊరు బయట ఉండేవాడు. నేను వారిలాగా ఉండాలి, వీరిలాగా ఉండాలి, వారి అన్నలను చూసి ఆ విధంగా ఉండాలి ఎన్నడూ ఆశించాల. కానీ తన జీవితంలో ఒక రోజు వచ్చింది, తనని ఎతుక్కుంటూ సింహాసనం వచ్చింది. తన జీవితంలో ఆశించినది, కోరుకోనిది తన కళ్ళ ముందు నిలుచుంది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆయన ఈ లోకంలో ఉన్న ఆశీర్వాదాల కోసం పరిగెత్తలేదు, కానీ తన జీవితంలో ఏది జరిగినా సంతోషమా, దుఃఖమా, ప్రయాస, పోరాటమా, ఏది ఉన్నా ఆయన జీవితంలో ఒకటి చేశాడు. ఏంటి? స్తుతి. ఆయన నోటు గుండా దేవుని నామాన్ని గణపరచడం, స్తుతించటం. ఈ కీర్తనల గ్రంథం అంతా, ఈ కీర్తనలన్నీ ఆయనే రాశాడు. ప్రతిదీ పాట రూపంగా, ప్రతిదీ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన స్తుతి దేవుడే ఆయనని ఎదుర్కొనేటట్లుగా వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2024లో నీ జీవితంలో నువ్వు కొన్ని సాధించలేకపోయావేమో. పోరాడి ప్రయాసపడి నీ జీవితంలో ఏమీ ఫలితం పొందలేకపోయావేమో. ఈ 2025లో నువ్వు పరిగెత్తం అవసరం లేదు ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదమే దేవుడిని దగ్గరకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా. ఈ 2025లో దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నేను ఎదుర్కొంటున్నాను. హల్లెలూయా. ఇలాంటి ఆశీర్వాదాలతో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ప్రవేశించి నేను ఎదుర్కోవాలంటే నువ్వేం చేయవసరలా, దేవుని స్తుతించు. ప్రతి పరిస్థితుల్లో, నీకు అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి గనపరచు, దేవుని స్తుతించు, దేవుని ఆరాధించు. చాలు, నీ ప్రతికూలమైన పరిస్థితులన్నీ తొలగిపోయి ఆశీర్వాదాలు నీ వాకిట్లోకి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం చూసినట్లయితే అదే కీర్తన గ్రంథంలో ఉండేది కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. చదువుతారా? 133. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడిన చదవండి అమ్మా. చదవండి. ఓకే. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడే సెలవిస్తున్నాడంట. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే ఐక్యత ఉండిద్దో, ఎక్కడ దేవుడు శాసిస్తాడు, పలానా చోట ఆశీర్వాదమా, శాశ్వత జీవమా, నువ్వు అక్కడ ఉండు, అక్కడ నిలుచుండు అని ఆయన ఆజ్ఞాపిస్తాడంట. నీ జీవితంలో ఆశీర్వాదము, జీవము, నిర్జీవమైన పరిస్థితులు లేకుండా నీ జీవితము జీవంతో కూడిన పరిస్థితులుగా నీ జీవితం మార్చబడాలి అంటే నువ్వు ఒకటే చేయాలి. నువ్వు బలానికి తిండిదేన అవసరంలా. నువ్వు జీవించాలంటే, నువ్వు బలపరచబడాలంటే ఏదో స్ట్రెంగ్త్ ఫుడ్ నువ్వు తినవసరంలా. నీ జీవితంలో ఒక్కటే, ఐక్యతను కాపాడుకోవాలి, సమాధానాన్ని మనం వెంటాడాలి. మన జీవితంలో ఐక్యత ఎప్పుడండి? ఐక్యత, సమాధానము మన జీవితాల్లో ఎప్పుడు ఉండదంటే మనలో ఒక ఇగో అనే తత్వం ఉన్నప్పుడు ఐక్యతను మనం కోరుకోం. ఏదో చిన్న మనుషులుగా పొరపాటులు చేస్తూ ఉంటాం. చిన్నవిగా మన జీవితాల్లో కొన్ని పొరపాటులు జరుగుతాయి. కానీ వాటిని విడిచిపెట్టి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఆశీర్వాదమా, ఆ బిడ్డ జీవితంలో నిలిచి ఉండు.
శాశ్వతమైన జీవం ఆ కుటుంబంలో నిలిచి ఉండి, ఏ కుటుంబం అయితే ఐక్యతకు ప్రాముఖ్యత ఇచ్చిద్దో, సమాధానానికి ప్రాముఖ్యత ఇచ్చిద్దో, ఏ వ్యక్తి అయితే విరోధాలను విడిచిపెట్టి, అనైక్యతను విడిచిపెట్టి ఐక్యతను కాపాడుకుంటూ ఒకరికొకరు కలిసి ఉంటూ, కుటుంబీకులు ఉన్నారా, బంధువులు ఉన్నారా, పొరపాట్లు జరుగుతాయి, తొలగించుకుని ఐక్యతగా మనం ఉండాలి. సంఘం సభ్యులు, సంఘ విశ్వాసులు అనేకసార్లు కొన్ని మన జీవితాల్లో ఇతరులను తిరస్కరించే విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటిని తొలగించుకుని ఐక్యతను మనం కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు ప్రయాసపడవలసిన లేదు, దేవుడే ఆజ్ఞాపిస్తాడంట. అక్కడ ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తాడంట. ఆ ఆశీర్వాదం ఎలా ఉండిద్దో తెలుసా? ఇక్కడ సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలంటే, అక్కడ అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలం వల్లే ఉందంట. అంటే ఇశ్రాయేలు గోత్రం ప్రజల వారు ఆ తైలం పోసి అభిషేకిస్తే ఆ తైలము అంగీలంత వరకు జారితే అక్కడున్న గుడారాల్లోకి వాసన వచ్చేదంట. ఆ స్మెల్ వచ్చి అందరూ బయటకు వచ్చి ఎవరినో ప్రవక్తలు అభిషేకిస్తున్నారు, ఏంటి ఈ సువాసన అంటే ఆ ప్రాంతమంతా వెదజల్లిద్దంట. దేవుడిచ్చే నీకు ఆశీర్వాదం ఎలా ఉండిద్దో తెలుసా? నువ్వు ఉండే ప్రాంతంలో అందరినీ ఆకర్షించేటట్లుగా నీ ఆశీర్వాదం ఉండిద్ది. నీ కుటుంబం దేవుడు దీవిస్తే దేవుడిచ్చే ఆశీర్వాదం నీ కుటుంబం పొందుకుంటే నీ కుటుంబంలో ఉన్న ఆశీర్వాదం ఎట్లుండిద్దంటే, నీకు నువ్వు ఆనందించడం కాదు కానీ అనేకులు వచ్చి నీ ఆశీర్వాదాన్ని చూడటానికి ఇష్టపడుతూ ఉంటారంట. నీ ప్రాంతం అంతా నీకున్న ఆశీర్వాదాన్ని చూసి దేవుణ్ణి మహిమపరిచేటట్లుగా, వారి కన్నులతో చూసి ఆనందించేటట్లుగా అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. మూడోదిగా మనం చూసినట్లయితే నిర్గమాకాండము 20వ అధ్యాయము చివరిగా ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము చదవండి అమ్మా. కాదమ్మా, 20-24. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుండి ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశీర్వాదమును కావాలని కోరుకున్నట్లయితే 3 విషయాలు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఏంటంటే, నువ్వు ఆయనని స్తుతించు, నువ్వు వెతకకుండానే ఆయన నీ దగ్గరికి తీసుకునే ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. రెండవదిగా ఐక్యత కలిగి ఉండు. ఏ ఐక్యత నువ్వు కలిగి ఉన్నావో దాన్ని కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ కలిగి ఉండు. ఏమండి, మనం కలిగి ఉన్న వాటిని, కొన్నిటిని విలువైన వాటిని పోగొట్టుకోవడానికి ఇష్టపడతామా? చాలా శ్రద్ధ వహిస్తాం. అది పాడైపోయిద్దేమో, అది నా చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోయిద్దని చాలా కేర్. అట్లనే నువ్వు నీకు ఐక్యత ఉందా? నీ కుటుంబంలో మీ భార్యాభర్తల మధ్య, అత్తకోడళ్ళ మధ్య, తోడుకోడళ్ళ మధ్య, సంఘంలో విశ్వాసుల మధ్య ఐక్యత ఉందా? ఆ ఐక్యతను పోగొట్టుకోకుండా కాపాడుకోవాలంటే భద్రంగా ఐక్యత పోవటానికి ఏం కారణాలు అయి ఉన్నాయో అవి సరి చేసుకుని కాపాడుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ఐక్యతను కాపాడుకుని ఐక్యత కలిగి ఉంటావో అక్కడ దేవుడే శాసిస్తాడంట. శాశ్వత జీవము, ఆశీర్వాదము ఉండాలని. మూడవదిగా నువ్వు జ్ఞాపకార్థంగా ఉండి ప్రతి స్థలం, అంటే దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, నువ్వు చేసే ప్రారంభించే ప్రతి పనిలో, దేవా నా పనిలో నువ్వు ఉండు ప్రభా, నేను ప్రారంభిస్తున్నాను దేవుని జ్ఞాపకం చేసుకుంటావా? ఆ స్థలానికి వచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏది చేసినా, నీ చదువుల్లో, నీ ఉద్యోగాల్లో, నీ వ్యాపారాల్లో, నీ పనుల్లో, ఏదైనప్పటికీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుంటానే ఉండు. దేవుని జ్ఞాపకం చేసుకో. ప్రతి పనిలో, ప్రతి స్థలంలో నువ్వు ఏం చేస్తున్నా ఆయనని జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి 2025లో మీరు ప్రయాసపడకండి, పోరాడకండి, విసుగుపడకండి. ఆశీర్వాదాలు మీ దగ్గరకు వస్తాయి. దేవుని స్తుతించండి, ఐక్యత కలిగి ఉండండి. ప్రతి పనిలో, ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి దినము దేవుని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాదాలన్నీ కూడా మీ ముంగిటికి వచ్చి మీ జీవితంలో నిండుగా దేవుడు కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఇటు ఆశీర్వాదాలన్నీ, ఈ వాగ్దానాలన్నీ దేవుడు మీ జీవితంలో 2025లో సంపూర్ణంగా నెరవేర్చునుగాక. ఆమేన్.